అనుభవాలు, పాఠాలు, గుణపాఠాలు జీవితంలో ఇవి సర్వసాధారణం. చిన్నప్పుడు లేదా కష్టాలు ఫేస్ చేస్తున్నప్పుడు మనందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మనకెందుకు ఇలా జరుగుతుంది? అందరి జీవితం సమానంగా ఉండాలి కదా! అందరూ ఒకేలా ఉండాలి కదా! నేనే ఎందుకు ఇది కోల్పోయాను? దీన్ని డిప్రైవ్ అయ్యాను. ఇలా డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ఇది కోల్పోయాను? నాకెందుకు ఇలా జరిగింది? అన్నీ నాకెందుకు ఇలా ఎదురవుతాయి? నేను దురదృష్టవంతురాలనా? లేదా దురదృష్టం అంతా నా చుట్టూనే ఉందా? ఇట్లాంటి డౌట్స్ మనకు వస్తుంటాయి కదా! ఇలా రావటం అనేది జీవితంలో మనకు వచ్చే పాఠం అనమాట. మనం నేర్చుకునే ఒక అనుభవం. చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. అందరి లైఫ్ ఒకేలా ఉండాలి. అందరికి ఒకటేసారి అన్నీ ఒకటేసారి జరిగిపోవాలి. లైఫ్‌లో అల్టిమేట్ హ్యాపీనెస్‌గా ఉండాలి. చాలా హ్యాపీగా అన్నీ మనకే రావాలని. అసలు అలా ఉంటే జీవితం అవుతదా? ఒకసారి ప్రశ్నించుకుంటే పోలా? ఎందుకంటే జీవితంలో మనం నేర్చుకునే అనుభవాలుంటే అదే జీవన సారాంశం. అసలు ఒకేలా ఉండకూడదు లైఫ్. ఏం జరుగుతుంది మహా అయితే? అంటే ఎన్ని ఛాలెంజెస్ ఎంతవరకు మనం చాలా ఎడ్జ్‌కి పుష్ అవుతాం చెప్పండి. ఎంత దూరం మనల్ని ఈ విధి గాని, మనుషులు గాని, దేవుడు గాని ఒక ఎడ్జ్‌కి మనల్ని తొయ్యగలడు. ఎంతవరకు ఎంతవరకు టెస్ట్ చేయొచ్చు చెప్పండి. అంటే మనిషిలో ఏమేమి తీసేసుకున్నా అన్నీ పోయినాయి అనుకోండి. మన చుట్టూ ఉన్న మనుషులు, మనకున్న ఉద్యోగాలు లేదా మనం అనుకున్న టార్గెట్స్ అన్నీ మిస్ అయిపోతూ వచ్చాం. అయితే ఏంటి? ముందు లైఫ్ దానిలో మనం ఒకటి నేర్చుకుంటున్నాం. అన్నీ పళ్ళెంలో పెట్టి మనకొస్తే మనకి దాని విలువ అర్థం కాదు. లేదా జీవితం ఈజీగా సాగిపోతే తర్వాత జీవితంలో ఎక్స్‌పీరియన్సే రాదు.